Hi guys, నేను నిఖిల్ని. Please watch WOW24 for more information. హై వ్యూయర్స్, వెల్కమ్ టు WOW24. నేను మీ ధర్మ. ఈ రోజు ఒకసారి కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. శరీరం అంతా బూడిద, జడలు కట్టినట్టుగా తల, చేతిలో మనిషి పుర్రె. అసలు ఆకారం చూస్తేనే భయపడేలా ఉంటారు అఘోరాలు. కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ ఆహార నియమాలు ఏంటి? నిజంగానే అద్భుత శక్తులు ఉన్నాయా? ఇవన్నీ చాలా మందికి వచ్చే ప్రశ్నలు. మనకు సాధారణంగా అఘోరాలు ఎక్కడ కనిపించరు. కేవలం కుంభమేళాలు, పుష్కరాలు జరిగే సమయంలో మాత్రమే కనిపిస్తారు. ఎక్కడి నుండి వస్తారో తెలియదు. మిగతా రోజుల్లో ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ WOW24. మంచి లేని ప్రదేశం హిమాలయాలు. అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. రాత్రి సమయంలో శుద్ర పూజలు కూడా చేస్తుంటారు. వారిని శివునితో పోల్చుకుంటారు. నరమాంసాన్ని ఇష్టంగా తింటారు. శవాలతో సెక్స్ చేస్తారు. అఘోరాల చేతిలో ఉండే పుర్రెకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అది మగవారిదై ఉండాలి. ఆడవారి పుర్రె ఎట్టి పరిస్థితులను ముట్టుకోరు. అఘోరాలు వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మగ పుర్రెతో శుద్ర పూజలు చేసి కళ్ళపై నుండి పుర్రెను కోసి తమకు మద్యం పాత్రగా వాడుకుంటారు. నీటిని తాగడానికి మాత్రం కమండలం వాడతారు. ఇలా చేయడం వల్ల వారికి అద్భుతమైన శక్తులు వస్తాయని వాళ్ళు నమ్ముతారు. మరి హిమాలయం నుంచి వస్తున్న ఈ అఘోరాలు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు? సామాన్య ప్రజలకు వర్ణించలేని పదం అఘోరా. వీళ్ళ పేరు వినగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. 1, వాళ్ళు హిమాలయాల్లోనే ఎక్కువగా ఎందుకుంటారు. 2, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? దాదాపు 100 సంవత్సరాలకు పైగా బతకగలరు. ఎలా? వీళ్ళు హిమాలయాల్లోనే కేవలం ఉండటానికి కారణం వీళ్ళు పూర్తిగా ఈశ్వరమయమని అనుకుంటారు. ఆ ఈశ్వరుని ధ్యానించడం కోసం, ప్రత్యేక స్థలం కోసం మరియు ప్రశాంతత కోసం హిమాలయాన్ని ఎంచుకుంటారు. మొదటిది, సాధారణ ప్రజలకు బతకడానికి వీలు లేని ప్రదేశాలు అంటే హిమాలయాలు. మనుషులు గుంపులుగా కనిపించరు. అందుకే అక్కడ ప్రశాంతత ఉంటుందని వారు అనుకుంటుంటారు. 2వది, వాళ్ళలో కొందరు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకు? అసలు అఘోరాలు బట్టలు ఎందుకు వేసుకోరు? ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. ఆశ, వ్యామోహం, స్వార్థం. ఆశతో వచ్చిన వ్యామోహంతో కలిగే స్వార్థం పుడుతుంది. మనకు మన శరీరం మీద ప్రేమ ఉంటుంది. అదే వ్యామోహానికి దారి తీస్తుంది. అది కాస్త స్వార్థంగా మారుతుంది. వీళ్ళకి మాత్రం ఏమీ ఇలాంటివి ఉండవు. శరీరం, ఆత్మ సంబంధించిన ప్రతిదీ కేవలం ఈశ్వరమయంలో ఉంచుతారంట. అందుకే వాళ్ళకి వ్యామోహం ఉండదు. ఇక 3వది, 100 సంవత్సరాలకు పైగా బతకడం. వారు చావుకి ఏమాత్రం భయపడరు. అలాని ఒకవేళ చనిపోవాలనిపిస్తే ఈశ్వరుని ఆత్మని తన ఆత్మతో చేర్చుకోవాలని వేడుకుంటారు. కానీ అఘోరాలు అంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం వాళ్ళు చేసే వ్యాయామం మరియు ఆహార విషయం. ఏది కావాలంటే అది తింటారు. అలా అని ఇష్టం వచ్చినట్లు తినరు. ప్రతిదీ ఒక లిమిట్లోనే తింటారు. అది టైమింగ్ ప్రకారమే. అన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలకు పైగా బ్రతకగలరు. అంతకు మించి కూడా బ్రతకగలరు. కానీ చాలా వరకు అప్పటికే చనిపోవాలని వారు అనుకుంటారు. వీళ్ళని మానవులు అనాలో మేధావులు అనాలో తెలియడం లేదు. కపాలాలు భోజన పాత్రలుగా, శ్మశానాలని వారు ఉండే ఆవాసాలుగా మార్చుకున్నారు ఈ అఘోరాలు. మద్యం, మాంసం వారి ప్రధాన ఆహారం. మోక్షం నిత్యం తప్పించేవారు అఘోరాలు. అఘోరాలది శివరూపమని చెప్పే పండితుల మాట నిజమేనా? అసలు అఘోరాలని అనే మాట మొదలైంది ఎక్కడా? ఋగ్వేదంలో అఘోరాల గురించి శైవ మతంలో ఉంది. పాశుపతం, కపాలికం, కాలముఖం అని 3గా చీలిపోయింది. శివునిలో ఐక్యం పొందడమే ఈ 3 ముఖ్య ఉద్దేశం. పాశుపతం అనుసరించే వాళ్ళు పూర్తిగా నగ్నంగా మారి ఉంటారు. శివతాండవం నేర్చుకొని వారు ఎక్కువగా శ్మశానంలోనే గడపాలి. అప్పుడు తమ జ్ఞానేంద్రియాల మీద పట్టు వస్తుందని వారి నమ్మకం. ఇక కపాలికం, కాలముఖం అయితే ఇంకా చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. అఘోరాల వద్ద అసలు త్రిశూలం, డమరుకం, భస్మం, పులి చర్మం ఎందుకు ఉంటాయి? త్రిశూలం అంటే సత్మ, డమరుకం అంటే మూలాన్ని ఛేదించడం, భస్మం అంటే పరిశుద్ధమని అర్థం, పులి చర్మం అంటే కోరికలను దూరంగా ఉండడం. అఘోరాలు మోక్షం కోసం తప్పిస్తే మరి ఎందుకు మంత్రదండాలు ప్రయోగిస్తారు? మద్య మాంసాలు, మంచి చెడు ఎందుకు లేదు? మానవ సమాజంలో వారు కూడా ఒక భాగమని ఎందుకు మర్చిపోయారు? కుటుంబ బంధాల గురించి వారికి ఏమాత్రం తెలియదు. వాళ్ళు అలౌకిక శక్తుల కోసం, జీవన ముక్తి ప్రసాదించే మోక్షం కోసం మంత్రతంత్రాలమైన మైదిక పూజ జరుగుతుంది. అంటే ఒక రకమైన చేతబడి. మైదిక పూజ ఎక్కడో తెలిసింది. దానికి మూలం కులర్ణవ తంత్రం, చక్ర సంపూర్ణ తంత్రం గ్రంథాలలో దాని గురించి పూర్తిగా ఉంటుంది. అది ప్రాచీన కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించేవారని, దాని ద్వారా శక్తులు లభిస్తాయని అఘోరాలు నమ్ముతారు. శివునులు ఏకం కావడానికి ఇవి ఎంతగా ఉపయోగపడతాయని వారు చెబుతుంటారు అఘోరాలు. తంత్రమ శాస్త్రంలో ఆచారాలు, పంచమకారాలు పాటిస్తారు. నిత్యం మద్యం తాగడం, నరమాంసం తినడం, ధ్యానం చేయడం, సంయోగం చేయడం ద్వారా దివ్య శక్తులు పొందుతాయని వారు నమ్ముతారు. అలా చాలామంది అఘోరాలుగా మారారు.
అసలు అఘోరాల కాలం శ్మశానం దగ్గర నుండే ప్రారంభం అవుతుంది. వారు అక్కడ ఒక కపాలం తీసుకొని దానిలోనే భోజనం మద్యం చేయాలి. వారు చనిపోయే వరకు అందులోనే భోజనాలు చేయాలి. కోడిని కోసుకొని తిన్నా, మనిషిని తిన్నా అది కేవలం మాంసం అనే భావన మీదే ఉంటారు. మృతదేహాలు తీసుకొచ్చి అవి తమ ఆత్మగా భావిస్తారు. దాని ద్వారా దివ్యశక్తులు వస్తాయని వారు నమ్ముతారు. శ్మశానమే వాళ్ళకి తల్లి, శివుడే వాళ్ళకి తండ్రి. శ్మశానంలో రాత్రిపూట ఆత్మలు సంచరిస్తాయి. అలా అని వీరు సాక్షి శివుని ధ్యానంలో ఉంటారు కూడా. చనిపోయిన స్త్రీ శరీరాన్ని 2 భాగాలుగా చేసి మూల స్థానంలో దృష్టి నిలిపి ధ్యానం చేయాలి. దాని ద్వారా వాళ్ళు కామాన్ని జయించగలుగుతారు. శ్మశానానికి స్త్రీ వచ్చినా, కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళే అందమైన స్త్రీ అయినా వారు పట్టించుకోరు. ఎందుకంటే రేపో మాపో శ్మశాన వాటికలో రావాల్సిందని వాళ్ళు అనుకుంటారు. అఘోరాలు ధ్యానం చేయడం వల్ల జీవాత్మం వదిలి పరమాత్మను లీనమైపోతారంట. అలా కఠోర నియమాలు పాటిస్తూ కుంభమేళాలు జరిగే ప్రదేశంలో ఎక్కువగా ఈ అఘోరాలు మనకు కనిపిస్తారు. వారణాసి అఘోరాలకు పెట్టింది పేరు. అలాగే హరిద్వార్, గయా లాంటి ప్రదేశాలను దర్శించి మోక్షకులుగా నిలిచిపోతారు. అఘోరాలు ఎవరు అడుక్కోరు, మంచి ఆహారం తినరు. మంచి మాంసం, జంతు మాంసం ఎక్కువగా తింటారు. పెంట కుప్పల్లో కుళ్ళిపోయిన పండ్లు తింటారు. మద్యం వీరు మంచినీళ్ళగా ఎప్పుడూ తాగుతుంటారు. మరి ఇలా తింటే వాళ్ళకి రోగాలు రావా అని ప్రశ్నిస్తే వారు మానవుల చితాభస్మం వాళ్ళ ఒంటికి పట్టించడం వల్ల దోమలు, కీటకాలు, జంతువులు వారి దగ్గరకు రావని వాళ్ళు చెబుతుంటారు. అఘోరాలు వాళ్ళ తాంత్రిక విద్య ద్వారా కొన్ని ఆత్మలతో కూడా వాళ్ళు మాట్లాడతారంట. ఈ విధంగా వాళ్ళ జీవితం పూర్తిగా శివునికి అంకితం చేస్తారు. హిమాలయాల నుండి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళి సగం దూరం అయ్యాక మాయమైపోతారు. ఆసక్తికర విషయం ఏంటంటే కుంభమేళాలు పుష్కర సమయంలో తప్ప మిగతా రోజులు అసలు కనిపించరు. దానికి కారణం వాళ్ళ సూక్ష్మ శరీర జ్ఞానం, అంటే నానో టెక్నాలజీ. అసలు వారికి అద్భుత శక్తులు ఉన్నాయా అంటే నేటికి ప్రశ్నే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ ధర్మ సైనింగ్ ఆఫ్. Hi, this is Ritu Verma. Please watch Wow 24 for more information.